ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రజలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు సూచించారు. మానసిక ఒత్తిడికి గురి కావడం ద్వారా బీపీ వంటివి ఎక్కువగా వస్తున్నాయని వీటిని నిరోధించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డేను పురస్కరించుకొని ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ప్రిన్సిపల్ ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. కార్డియాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో 40 సంవత్సరాలు పైబడిన వారిలో హైపర్ టెన్షన్ కనిపించేదని, ప్రస్తుతం 40 సంవత్సరాలలోపు వారిలో కూడా ఎక్కువగా ఇది కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైపర్ టెన్షన్ను సాధారణ పద్ధతులు, మందులు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుని ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ఓడి శ్రీదేవి, అసోసియేట్ ప్రొఫెసర్ తిరుమలరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్, పలు విభాగాల హెచ్ఓడీలు పాల్గొన్నారు. తొలుత హైపర్ టెన్షన్ గురించి వెంకటేశ్వరరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. Polyunsaturated fatty acids are good for health compared to the saturated fatty acids. In rural areas also now we are getting a hypertension cases. Is there a relation between those not consuming who are taking the other oils? ప్రపంచవ్యాప్తంగా హైపర్ టెన్షన్ అంటే బీపీ, దానికి సంబంధించినటువంటి అవగాహన చేసుకునే రోజు అనమాట. దాన్ని ఏమంటారంటే వరల్డ్ హైపర్ టెన్షన్ డే అంటారు. ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా అసలు హైపర్ టెన్షన్ అంటే బీపీ అంటే ఏంటి, సో దానికి ఏదైనా బీపీ రీడింగ్ ఎలా చేయాల్సి వస్తుంది, అలాగే బీపీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే బీపీ ఏ కారణాల వలన వస్తుంది, అలాగే బీపీ వల్ల లాంగ్ స్టాండింగ్గా అసలు ఏదైనా అవయాలు దెబ్బతింటాయా, అసలు దానికి లక్షణాలు ఏమైనా ఉన్నాయా, దాని ఏమైనా మిత్ అంటే ఏంటి, అపోహలు ఏమైనా ఉన్నాయా, దాని రెమెడీ అంటే దాని నివారణ ఉపాయాలు ఉన్నాయా, దాని అన్నిటి మీద ఎక్స్టెన్సివ్గా ఇవాళ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, మా అసిస్టెంట్ ప్రొఫెసరు కార్డియాలజీ డిపార్ట్మెంట్ గారు మాట్లాడటం జరిగిందండి. సో మా కార్డియాలజీ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారికి నిజంగా చాలా ధన్యవాదాలు. ఒక డయాబెటీస్ అయితేనేమి, లేకపోతే హైపర్ టెన్షన్ అయితేనేమి, లేకపోతే ఇలా కళ్ళద్దాలు వాడటం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. ప్రతి ఆల్టర్నేటివ్ పర్సన్ కూడాను చాలా ఈ హైపర్ టెన్షను, షుగరు, లేకపోతే ఇంకా ఏదన్నా రిఫ్రాక్షన్ అంటే కంటికి సంబంధించినటువంటి కళ్ళజోళ్ళు, అలాంటి వ్యాధులు కూడా ఎక్కువ అవుతున్నాయి. సో ఈ టాపిక్ ఇవాళ మా డాక్టర్స్కి, మా పీజీలకి, మా స్టూడెంట్స్కి చెప్పడం వలన నిజంగా చాలా అవగాహన కలిగించడం కూడా జరిగింది. పిహెచ్సిలో ఉన్నటువంటి వచ్చినటువంటి ఆ రోగుల్ని, అలాగే మద్దిపాడులో ఉన్నటువంటి గ్రామస్తులతో కూడాను మా వరల్డ్ అవేర్నెస్ కార్యక్రమం కండక్ట్ చేసి, దాని తర్వాత ర్యాలీ రూపంలో దాదాపుగా 1-2 కిలోమీటర్లు కూడా ర్యాలీ రూపంలో కూడా వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలను కూడాను ఈ బీపీ అనే వ్యాధి ఎందుకు వస్తుంది, దాని నివారణోపాయాలు అన్నిటి మీద మాట్లాడటం జరిగిందండి. పూర్వము ప్రతి ఒక్క ఓల్ హైపర్ టెన్షన్ డే గురించి ప్రజలకి దీని మీద అవగాహన కల్పించడం కోసం, అసలు హైపర్ టెన్షన్ అనేది ఒక వ్యాధి, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ఉండటం కోసం, ఇది హైపర్ టెన్షన్ డిటెక్ట్ అయిన తర్వాత ఎటువంటి మెడిసిన్స్ వాడాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో WHO ఇలా సంవత్సరంలో ఒక తారీఖుని ఓల్ హైపర్ టెన్షన్ డేగా ప్రకటించింది. అంటే మన బ్లడ్ ప్రెషర్ని కరెక్ట్గా చూసుకోవాలి. కరెక్ట్గా చూసుకున్న తర్వాత ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మెడిసిన్స్ ద్వారానా, లేకపోతే న్యాచురల్ పద్ధతి ద్వారానా, ఒక ఫుడ్ హ్యాబిట్స్ వలన, లేకపోతే ఒక ఎక్సర్సైజ్ వలన, ఇలాంటి జాగ్రత్తలని తెలుసుకోవాలనే ఉద్దేశం. తర్వాత ఇవన్నింటిని మనం కంట్రోల్లో ఉంచడం ద్వారా మన యొక్క ఆయుష్ని పెంచుకోవడం. ఇలా హైపర్ టెన్షన్ డేని ఒక థీమ్ పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని మీద అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో డాక్టర్ ఏడుకొండలరావు గారు, మన ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా నిర్వహించాము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యంగ్ డాక్టర్స్, మా కొలీగ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ. హైపర్ టెన్షన్ అనేది సహజంగా మనం ఒక సైలెంట్ కిల్లర్గా చెప్పవచ్చు. ఒక గుండె జబ్బు ఉంటే అతనికి గుండె నొప్పనో, ఆయాసమనో తెలుస్తుంది. లేదంటే ఒంటేలు సమస్యలు వస్తుంటే ఒంటేలు సరిగ్గా రాకపోవడం అంటే తగ్గిపోవడం, ఇలా తగ్గిపోవడం ఉంటే ఏమైనా కిడ్నీ డాక్టర్ని కలుద్దామని ఆలోచన, కాళ్ళకి నీరు వస్తుంటే ఏమైనా కిడ్నీ సమస్య ఉంది ఏమైనా ఆలోచన, ఇలా ఒక్కొక్క మనకు వచ్చే లక్షణాలను బట్టి మనం డాక్టర్ని సంప్రదించవచ్చు. కానీ బీపీ వచ్చేసరికి స్పెసిఫిక్గా పలానా కంప్లైంట్ మనం చెప్పలేం. ఈ పేషెంట్ బీపీ ఉందని, బీపీ లేదని అతను చెప్పేదాన్ని బట్టి మనం చెప్పలేం. కాబట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళు కూడా వయసుతో
సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇబ్బంది ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ ఒక్కసారైనా బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేసుకోవడం వల్ల మనం అప్పుడు ఎర్లీగా ఏమైనా డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డిటెక్ట్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది ఫాలో అవుతాం. హైపర్ టెన్షన్ అనేది 18 సంవత్సరాలు నిండిన ఎవరికైనా రావచ్చు. 18 సంవత్సరాల పై ఏజ్ వాళ్ళకి ఇంకా సంబంధం లేదు. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్, అంటే కొంతమంది స్ట్రెస్కి గురవుతారు, ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల, వీటి వల్ల కూడా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దానివల్ల హైపర్ టెన్షన్ వస్తుందని ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మా లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుని ఈ హైపర్ టెన్షన్ అనేది రాకుండా చేసుకోవడానికి నిర్ణయించుకున్నాము. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు, అలాగే స్ట్రెస్ అంటే ఏమేమి ఎక్సర్సైజెస్ చేస్తే మనకి స్ట్రెస్ తగ్గుద్ది. స్ట్రెస్ తగ్గడం అంటే డైలీ లైఫ్లో అందరికీ స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అది ఎలా తగ్గించుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ చెప్పారు. దాంతోపాటు ఇంకా ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే అనే దానికి థీమ్ అనేది ఏం చెప్పారంటే ఎలా కరెక్ట్గా మెజర్ చేయాలి, కంట్రోల్ చేయాలి, దాన్ని ఎలాగా మనం నేర్చుకోవాలనేది చెప్పారు. పీజీస్ అంటే ఇప్పుడు పీజీస్ అనేవాళ్ళు యంగ్ అడల్ట్స్ అంటే ఎదుగుతున్న మొత్తం సమాజం కాబట్టి వాళ్ళు ఈ అవగాహన తెలుసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్లో చేర్చుకొని దాన్ని బట్టి వాళ్ళు హైపర్ టెన్షన్ రాకుండా ఎలా అవాయిడ్ చేయాలనేది నేర్చుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడిని వీళ్ళు నేర్చుకునేది కొంతమంది చెప్తారు, వాళ్ళు కొంతమంది చెప్తారు. సో కొంతమందికి అవేర్నెస్ అనేది ఇస్తే అది అలా స్ప్రెడ్ అవుతుంది. 1:3 రేషియో లాగా, అంటే ఒకరు తెలిస్తే ముగ్గురు చెప్తారు, ఆ ముగ్గురు ముగ్గురు చెప్తారు. అలా చేయడం వల్ల, ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరగడం వల్ల మీకు నోటి ద్వారా స్ప్రెడ్ అవుతుంది.